హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మహి ఛానల్. ఇప్పుడు మనం కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాం. కంటెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వీడియోస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది. బట్ ఇక్కడ కంటెంట్ ఏంటంటే గుడ్ కంటెంట్ కన్నా బ్యాడ్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది, ప్లస్ రీయూజ్డ్ కంటెంట్ ఎక్కువ అయిపోతుందని యూట్యూబ్ అబ్జర్వేషన్ సర్వేలో తేలింది. ఎలా అంటే సపోజ్ మనం చేసిన వీడియో ఇంకొకరు కాపీ చేసి పెట్టడం, లేదా మన వీడియోకి వాళ్ళు రియాక్షన్స్ ఇవ్వడం, లేదా మన వీడియోకి వేరే విధంగా ఆపోజిట్గా మిక్స్డ్ చేసి కొన్ని వీడియోల క్లిప్స్ అన్ని యాడ్ చేసి నచ్చినట్టు ఆ వీడియోని మళ్ళీ అంటే యూట్యూబ్లో పెట్టడం. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడడం, సినిమా మ్యూజిక్లో వాడడం, సాంగ్స్ వాడడం, ప్లస్ వేరే వాళ్ళ కంటెంట్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్తో మళ్ళీ వీళ్ళు యూజ్ చేసి ఓవరాల్గా అంటే ఆ వీడియో ఆల్మోస్ట్ కాపీ కొడుతున్నారు. 80% ఎబో ఆఫ్ వీడియోస్ కాపీ కొట్టినా కూడా ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ కొత్త రూల్స్ ఏంటంటే ఎవరిదైనా వీడియో కాపీ కొట్టినా రీసెంట్గా ఏఏ వచ్చింది. ఏఏ ద్వారా కూడా ఎవరైనా సపోజ్ అంటే యానిమేషన్ చేస్తున్నారు, ప్లస్ ఏఏ ద్వారా వీడియోస్ రెడీ చేస్తున్నారు, కొంచెం అలాంటివి ఏమైనా చేసినా కూడా ఇప్పుడు రూల్స్ ఏంటంటే జూలై 15th నుండి మ్యాక్సిమం అవన్నీ మోనిటైజేషన్ అవ్వడం అనేది మనీ జనరేట్ అవ్వడం కానీ ఏది జరగదు. అది కొత్తగా వచ్చిన రూల్. అందుకోసం ఏదైనా ఒరిజినల్ కంటెంట్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్ కంటెంట్. మీకు ఏది నచ్చితే అదే కంటెంట్ కింద చేసి మంచిగా నీట్గా మీ ఫేస్ కనబడేలాగా, ఇంపార్టెంట్గా మెయిన్ మీ ఫేస్ కనబడేలాగా, వాయిస్ కొంచెం క్లారిటీగా ఒక మంచి కంటెంట్ చేయండి. ఏదో ఫన్నీ కంటెంట్, లేదా ఫ్రెండ్స్తో కలిసి వీడియోస్ సంథింగ్, లేదా ఏదైనా మంచి కామెడీ వీడియోస్, లేదా ఎమోషనల్, లేదా అంటే అట్లా ఏదైనా మీ ఓన్గా ఉండేలాగా మంచిగా ఓన్గా రాసుకొని కంటెంట్ ఓన్గా వీలైతే చేయడానికి ట్రై చేయండి. అది బెటర్ చాలా వరకు. ఇప్పుడు ఏ దూరం చేసినా, లేదా వేరే విధంగా కంటెంట్ సినిమా మూవీస్ క్లిప్స్ వాడేసి చేసినా కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా అది మోనిటైజేషన్ అయ్యేది కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఇంకా అసలు చిన్న క్లిప్ వాడినా, చిన్న మ్యూజిక్ వాడినా కూడా రాదు అన్నట్టు రూల్స్ పెట్టారు. బట్ అనౌన్స్ చేస్తారు జూలై 15th తర్వాత. ఇంకా ఆ ఛానల్స్ అన్ని మోస్ట్లీ ఇంకా ఉన్నా కూడా యూజ్ లేనట్టు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు పెట్టుకోవాలి తప్ప ఇంకా అంతకుమించి యూజ్ లేదు. వాళ్ళు మనీ కావాలి, మనం కష్టపడదాం, ఒరిజినల్ కంటెంట్ రెడీ అవ్వండి, సపోర్ట్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, యూట్యూబ్లో సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఎలాంటి చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది, టెక్నాలజీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలియకపోతే తెలుసుకొని చేయండి. అంతేగాని వేరే వాళ్ళ కంటెంట్ మనం కాపీ చేసినా కూడా అది మనకి అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. వీలైనంత వరకు మనకు తెలిసింది మంచి ఇవ్వడానికి ట్రై చేద్దాం. కొంచెం లేట్ అయినా మంచి వీడియోస్తో ముందుకు వద్దాం. మ్యాక్సిమం అందరూ అలాగే ట్రై చేయండి అని నేను అనుకుంటున్నాను, చేయాలని కోరుకుంటున్నాను కూడా. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఈ రూల్స్ తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు ఇంకా బ్యాన్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. అదే ఒరిజినల్ కంటెంట్ ఉన్న వాళ్ళు సేఫ్. ఇంకా వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకున్న వీడియోస్, ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్, ఓన్గా రెడీ చేసుకున్న మేకింగ్ వీడియోస్, లేదా సంథింగ్ ఏదైనా సరే, ఏదైనా అది మామూలుగా యూట్యూబ్ పరిగణలో తీసుకొని హ్యాపీగా మోనిటైజేషన్ అయితే చేస్తే అది కంటిన్యూ కూడా చేస్తుంది. ఇలాంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోతే 15th తర్వాత చాలా బాధపడతారు. ఇంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడిన దానికి సడన్గా క్లోజ్ అంటే చిన్న బాధ అనిపిస్తుంది. బట్ అది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా మిగతా కొత్త ఛానల్స్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు కూడా రిపీట్ చేయకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడో ఒక వీడియో ఏదో సంథింగ్ జరిగినా ఓకే, కానీ కంప్లీట్గా అదే వీడియోస్ అదే ఏఐ యూజ్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కంటెంట్ రెడీ చేసి కొంచెం అది ఆటోమేటిక్గా అదే చేస్తుంది. ఇందులో మీరు చేసేది వాయిస్ ఓవర్ కూడా ఏఐ ఇచ్చేస్తుంది. మీరు కంటెంట్ ఇవ్వక, వాయిస్ ఓవర్ ఇవ్వక, ఏది ఇవ్వకుండా మనకి మోటివేషన్ అయిపోయి డబ్బులు వచ్చేయాలి అంటే ఇప్పుడు మిగతా కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ రైటర్స్ కానీ, ఒరిజినల్ కంటెంట్ యూట్యూబర్స్ కానీ చాలామంది ఫీల్ అవుతారు కదా. మేబీ ఇదేనేమో యూట్యూబ్ కంపెనీ ఆలోచించి ప్రస్తుతానికి ఇవన్నీ తీయడం జరిగింది. ఇంకా ఒరిజినల్ కంటెంట్ ఉన్న వాళ్ళకి హ్యాపీగా ప్రాబ్లం లేదు. ఇలా చేసుకుని ఏదో వీటి ద్వారా అలా చేసుకుని వేరే సాంగ్స్ వాడుకున్న వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. దయచేసి నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వరకు మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చేయకండి. దయచేసి హ్యాపీగా ఒరిజినల్ కంటెంట్ తరండి. అండ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్.
అండ్ మన ఛానల్లో ఇంకెంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాను, ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.